99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. ప్లస్ ఈ భవనపాలెం వైపు నుంచి వచ్చే వరకు కూడా సపరేట్గా ఆటో ట్రాక్టర్ పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ మరియు కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి. పోలీస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన క్రైమ్ పార్టీ కానీ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ ఆలయం లోపల కూడా ప్రతి క్యూ లైన్కి కూడా మన తరఫు నుంచి బందోబస్తు, ఈ స్పెషల్ క్యూ లైన్ 300 రూపీస్ లైన్ కూడా ఉన్నది. దానికి కూడా స్పెషల్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఈసారి పోయిన సంవత్సరాలనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి కూడా భక్తులు దూరం నుంచి వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పి పోలీసు వారి తరఫు నుంచి మేము పూర్తిగా హామీ ఇస్తున్నాం. అలాగే ఎండోమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం, ఈసారి అన్నదానం ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా బాగా చేయడం జరిగింది. ఈసారి కళ్యాణంకి ఒక ముఖ్యమైన ఎదుర్కోలు పెడతామని చెప్పేసి అన్నారు. కాబట్టి దానికి కూడా కొంచెం క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యి పకడ్బందీగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు భక్తులందరూ కూడా సహకరించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేదా పార్కింగ్ దగ్గర కానీ వాళ్ళందరూ నీట్గా సిస్టమేటిక్గా పెట్టుకుంటే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించి మీరు మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా మంచిగా బందోబస్తు చేస్తామని చెప్పేసి మా విజ్ఞప్తి. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.